నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. వినాయకుడికి తులసి దానికి సంబంధం ఏమిటి అని చాలామంది మమ్మల్ని ప్రశ్నల ద్వారా అడగటం జరిగింది. వినాయకుడికి తులసి మాలతో కానీ తులసి పూసలతో కానీ జపం ఎందుకు చేయకూడదు, పూజించకూడదు, ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే వినాయకుడికి తులసి పత్రం పూజ చెయ్యాలి అని చెప్పారు, మిగతా రోజుల్లో ఎందుకు చేయకూడదు గురువుగారు అని చెప్పి చాలామంది దగ్గరగా మాకు ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ చాలామంది మెసేజ్ పంపించడం జరిగింది. మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరం కూడా మనకి ముందుగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేటువంటి విఘ్న వినాయకుడు అని పేరు ఆయనకి. మనకి ఏదన్నా ప్రమాదం జరగకుండా చేస్తాడు, మనకి చెడు జరగకుండా చేసేటువంటి మొట్టమొదటి ఆది గణపతి పూజతోనే మనం చేసుకుంటాము. కాబట్టి ఆయన ఇప్పుడు ఎలా ఉండాలండి? వినాయకుడు శీఘ్రంగా మన పనులను ఆటంకం లేకుండా చేయడానికి పరిగెత్తేటట్టుగా ఉండాలి. కాబట్టి పరిగెత్తేటట్టుగా ఉండాల్సినటువంటి వానికి ఎలాంటిది మనం సమర్పణ చేయాలి ఆలోచన చేయండి. అంటే స్పీడ్గా, మంచి గట్టిగా, బలంగా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కొంచెం అవతల యుద్ధం ఉంటే యుద్ధంలో తను రోషంగా రాజుగారు మన యుద్ధాన్ని గెలిపించాలి, మన ప్రజలందరినీ కాపాడాలి. కాబట్టి ఆ పౌరుషము, రోషము, ధైర్యము, మానసిక దృఢత్వం అన్నీ కూడా వినాయకుడు ప్రసాదించాలి. మరి తులసి శాంతానికి చిహ్నం. తులసి మాత ఎప్పుడు కూడా శాంతాన్ని కలిగి ఉంటుంది. తులసిని మనం గనక ఎప్పుడన్నా మనం తులసి ఆకులు తిన్నా, తులసి తీర్థం తీసుకున్నా మనసుకి ఆందోళన తగ్గుతుంది, శాంత భావన ఏర్పడుతుంది. అందుకని ఈ శాంతం కలిగినటువంటి తులసితో కానీ తులసి మాలతో కానీ వినాయకుడిని జపం చేస్తే ఆయన కూడా శాంతంగా కూర్చుంటాడు మన పని చేయకుండా. అందుకని స్వామివారికి తులసి అనేటువంటి దాన్ని నిషేధించడం జరిగింది. ఆయన ఇప్పుడు భీకర యుద్ధం అంటే మనకి పనులు బాగా అవ్వాలి, ఆటంకం ఉన్నది, మన పని అవటం లేదు, కాబట్టి వినాయకుడి యొక్క మంత్రం సాధన చేయాలి, వినాయకుడు పూజ చేయాలి. అందువలన తులసి మాలతో ఆయన శాంతంగా అయిపోతారు. కాబట్టి ముందరికి వెళ్ళరు. కాబట్టి ఆయన ముందరికి వెళ్ళటానికి మనము తులసి మాల, తులసి పత్రం పూజకి మనం వినియోగించకూడదు అనేటువంటిది ఒక మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఒక రహస్యం. అయితే వినాయక చవితి అప్పుడు మరి తులసి పత్రం సమర్పయామి అంటాం కదా. అంటే అక్కడ మనం 21 పత్రాలు సమర్పణ చేస్తాం. ఆ ఒక్క మంత్రానికి మాత్రమే నామం చెప్తూ ఒక్క దళం మాత్రమే అలా వేస్తాం. ఆ ఒక్క రోజుకి మాత్రమే. అంటే అనేక పత్రాలతో పూజింపబడే దానిలో పరమ పవిత్రమైనటువంటి ఈ పత్రాలన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి వినాయక చవితిలో వేసేవన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మార్కెట్లో ఏవో పిచ్చి పిచ్చి ఆకులన్నీ దొరుకుతున్నాయి, కానీ అవేమి వాడకూడదండి. పరమ పవిత్రం మీరు తెలుసుకుని ఏ పత్రం సమర్పయామి, మాచీ పత్రం సమర్పయామి, అలాగే రేగి ఆకు, అలాగే జామకాయ ఆకు, సన్నజాజి కానీ విరజాజి కానీ జాజీ పత్రం సమర్పయామి, ఉత్తరేణు సమర్పయామి, తులసీ పత్రం సమర్పయామి, నేరేడు పత్రం సమర్పయామి, చూతపత్రం సమర్పయామి, దత్తూర పత్రం సమర్పయామి, ఇలా చెప్తా. అంటే ఆ పత్రాలు అశ్వత్థ పత్రం సమర్పయామి. అశ్వత్థ నారాయణుడు అంటే ఎవరు? రావి చెట్టు, రావి ఆకును వెయ్యాలి అప్పుడు చెప్పినప్పుడు. కాబట్టి ఇలాగా కొన్ని అంటే ఇవన్నీ ఎందుకు వేయిస్తున్నామంటే వినాయకుడికి ఆ యొక్క ఆకుల లోపల ప్రపంచంలో ఉండే చెడ్డ శక్తిని నశింపచేయటము. చెడ్డ శక్తి అంటే ఏంటి? మనం ఇప్పుడు వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడు, ఈ కంపెనీల ద్వారా వచ్చేటువంటి పొగ, రకరకాలైనటువంటి వ్యాధులను కల్పించేటువంటి వాయువు, ఈ వాయువుల్లో ఉండేటువంటి చెడునంతటినీ కూడా వినాయకుడు సంహరిస్తాడు. అందువలన ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి దగ్గర నుంచి గాలి మీరు చూడండి, ఇక్కడనే వినాయక చవితి పెట్టడానికి గల గొప్ప అంతరార్థం ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు తేమగా ఉంటుంది వాతావరణం అంతా. సో తేమతో ఉన్నప్పుడు ఈ గాలి ప్రయాణం చెయ్యాలి అన్నా, ఈ పొగ పైకి వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళదటండి తొందరగా. భూమి మీద తక్కువ హైట్లోనే, ఎత్తులోనే ఆ తిరుగుతూ తిరగటం మూలకంగా మానవులందరూ కూడా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ ఉంటారు. సో తద్దోష పరిహారార్థానికి వినాయకుడికి పత్రాలు సమర్పించడం మూలకంగా మనము ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళటం మూలకంగా ఆ వృక్షాల నుంచి వచ్చేటువంటి మంచి ఆక్సిజన్తో ప్రాణవాయువు మనం పీల్చుకోవటం మూలకంగా ఈ ఉద్గారాల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ అంత కాలుష్యాన్ని అంతటిని కూడా మన శరీరం నుంచి బయటికి పంపించేటువంటి గొప్ప పూజ ఏదన్నా ఉన్నది ఏంటి ఈ ప్రపంచంలో? ఒక్క సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నది. అదే గణపతి వినాయక నవరాత్రులు.
కాబట్టి ఆ సమయంలో తులసి చెట్టుకు కూడా అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఈ వినాయక నవరాత్రుల్లో ఒక నామావళప్పుడు తులసీ పత్రం సమర్పయామి అని మనం సమర్పణ చేస్తాం. అది వినాయకుడికి తులసికి ఉన్నటువంటి మధ్య విషయం. అంతేకాకుండా ఈ వినాయక నవరాత్రుల దగ్గర దయచేసి అందరూ కూడా భక్తిరసమైనటువంటి సంగీతం పరంగా స్వామివారి యొక్క నామాలకు సంబంధించిన గీతాలు కానీ, స్వామివారికి సంబంధించినటువంటి పాటలు కానీ, స్వామివారికి సంబంధించినటువంటి సంగీత సాధనాలు కానీ, నృత్యాలు కానీ చేయటం మూలకంగా ఆ వినాయకుడు మనల్ని రక్షిస్తాడు. మా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ తెలియచేసేది ఒక్కటే, మేమందరం కూడా మన సనాతన ధర్మం చాలా గొప్పది. ఆ ధర్మానికి అనుగుణంగా మీరు మీ నవరాత్రులు, గణపతి నవరాత్రులే కానీ, దుర్గా నవరాత్రులే కానీ, దేవీ నవరాత్రులే కానీ, ఇవన్నీ కూడా మన సంప్రదాయబద్ధంగా చేసుకుని మనం సర్వమానవాళి శ్రేయస్సు కోసం భారతీయులు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి సర్వమానవాళి కోసం మరొకసారి మీ అందరికీ మేము విజ్ఞాపన చేస్తున్నాము. గణపతి నవరాత్రుల దగ్గర కానీ, దసరా నవరాత్రుల్లో కానీ, మరి ఏ నవరాత్రుల్లో అయినా కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన విధంగా పూజా పద్ధతులను పాటించి మరింత భగవంతుని సన్నిధానానికి చేరుకునే ప్రయత్నంలో మనందరం కూడా సమిధనం అవుదామని చెప్పి తెలియచేస్తూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.